బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ నేను ప్రజా గాయకుడుగా ఇంకా గద్దరన్న పేరు చెప్తే ఆయన పాటలు విన్న తర్వాత కూడా చాలా మందిలో చలనం. ఇప్పటికే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్న సింగర్స్ ఎంతెంతో. సో ప్రజెంట్ గద్దరన్న బిడ్డ వెన్నెలకున్నారు, మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే. ముందుగా కంగ్రాట్స్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. సో గద్దరన్న జయంతి ఉత్సవాలు ఎప్పటికెళ్ళి షురు అవుతున్నాయి? దానికి సంబంధించి కార్యక్రమాలు ఏమేమి జరగబోతుంది? ఆల్రెడీ ఉత్సవాలు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యమన్న గారు కమిటీ మెంబర్స్ అందరు దాన్ని ప్రచారం చేస్తూనే ఉన్నారు. అట్లాగే ప్రజలు కూడా చాలా ఆహ్వానిస్తున్నారు. వీలైతే మనం రవీంద్ర భారతికి వస్తారు, వీలు కాకపోతే వాళ్ళ పల్లెలోనే వాళ్ళ ఇంట్లోనే గద్దరన్న ఫోటో పెట్టుకొని నివాళి అర్పించుకుంటున్నారు. సో గద్దరన్న మనలో ఇప్పుడు లేరు, కానీ ఆయన పాట రూపంలో ఆయన మలిదశ ఉద్యమంలో చేసినది ఏందో అనేది ఇప్పటికీ అందరికీ ఎరకనే. అట్లాంటి గద్దరన్న పైన విమర్శలు, తుపాకీ తూటాలు పేల్చిండ్రు అని విమర్శలు, ఏంది అసలు? గద్దరన్న మీద ఇలాంటి తప్పుడు విమర్శలు మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఇది కొత్త ఏమి కాదు. కాకపోతే నిన్నటి వారికి మేము కుటుంబ సభ్యులుగా ఎప్పుడు నాన్న వెనకల్లే ఉన్నాము, సైలెంట్గా ఉన్నాము. ఎందుకంటే నాన్న దాన్ని ఎదుర్కొంటారు. కానీ ఆయన చనిపోయినాక కూడా ఇలాంటి తప్పుడు విమర్శలు చేస్తూ ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ కన్ఫ్యూజన్లో పెడుతున్న బాధ్యత రహిత పొజిషన్లు ఉన్న వారికి జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత నాకు ఎంతగానో ఉందని చెప్పి నేను ప్రెస్ మీడియా ముందుకు రావడం జరిగింది. అలా ఒక గొప్ప వ్యక్తి మీద నిందలేయడం అంటే నేను గొప్పోడు అని చెప్పుకోవడానికి పక్కే దొంగ అని చెప్పిందంట. సో అలాంటి కథ నడుస్తుంది ఇక్కడ. సో దీన్ని ఖచ్చితంగా మేము బండి సంజయ్ అన్న గారు వ్యాఖ్యల్ని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. సో మేము విన్నాం, గద్దరన్న గారు కేవలం నా బాధ్యత ఏంటంటే ఉద్యమం, నా బాధ్యత ఏంటంటే ప్రజల్ని చైతన్యపరచడం, నా బాధ్యత ఏంది అంటే అన్యాయాన్ని ప్రశ్నించడం. కనీసం ఓటర్ ఐడికి కూడా అప్లై చేసుకోలేని పరిస్థితి లాస్ట్ టైంలో ఇప్పుడు అప్లై చేసిండు అని వాస్తవం వినది. ఖచ్చితంగా గద్దరన్న తన జీవితకాలం ప్రజల పాటే, ప్రజల గొంతై ఉన్నాడు. ఆయన జీవిత పయనంలో చివరిగా అనలేము, ఆయన మొదలుపెట్టాడు 2014 ఆయన ఓటర్ ఐడి రిజిస్టర్ చేసుకున్నాడు. ఓటర్ ఐడి కోసం రిజిస్టర్, దానికి కొంచెం ఇబ్బందులు అయినాయి, అడ్రస్ ప్రూఫ్ లేక పేపర్స్ దొరక ఐడి తీసుకున్నాడు. 2023లో ఆయన ప్రకటించినాడు, నేను ఖచ్చితంగా ఈ యుద్ధంలో నిలబడుతున్నాను. అంటే ఎలక్షన్స్లో ఏ యుద్ధంలో నిలబడుతున్నాను అంటే మీలాంటి ఒక జర్నలిస్ట్ అన్న అడిగారు, అన్న మరి మీకు కులం లేదు, మతం లేదు, పైసలు లేవు, సారా వంచవు, బిర్యానీ ఇవ్వవు, మరి నీకు ఎవరు ఓటు వేస్తారన్నా అని అడిగారు. అడిగితే నాకు ఎవరు ఓటు వేయకపోయినా నా ఓటు నేను వేసుకుంటాను, రాజు మీదనే నా కొట్లాట, ఎవరైతే ఎక్కడ నిలబడతారో అక్కడే ఉండి కొట్లాడతా, ఓడిపోయినా సరే నేను కొట్లాడతా అన్న ఒక స్ఫూర్తి ప్రజల్లోకి తీసుకొని పోయిన గొప్ప వ్యక్తి గద్దర్ గారు. గద్దరన్న పాట తెలుసు. సో గద్దరన్న పైన అటాక్స్ జరిగినాయని కూడా విన్నాం, వాస్తవమేనా కదా? అవును, ఖచ్చితంగా అయింది కదా. అది 1997లో ఏప్రిల్ 6కి గద్దరన్న మీద కాల్పులు జరిగినాయి. ఆయన చివరి చనిపోయేంత వారికి ఆయన వెన్నుముక ఆనుకొని ఒక బుల్లెట్ ఉంది. మరొక్కసారి చివరిగా నేను గుండె ప్రాబ్లం వస్తే నేను ఆపరేషన్ చేసుకొని ఒక 10 ఏళ్ళు బతుకుతా, తెలంగాణ నుంచి సాంస్కృతిక యుద్ధాన్ని మొదలుపెట్టి భారతదేశం అంతా తిరిగి భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటా, ఈ ఓటు విప్లవం అనే ఆయుధాన్ని రానున్న తరానికి అప్పచెప్తా అని ఒక స్ఫూర్తితోనే ఆయన నింగగేశాడు. సో గద్దరన్న వెన్నుపూసలనే బుల్లెట్ ఉంది, అట్లాంటి గద్దరన్న నిజంగా కాల్పులు చేసిండు. అదే మన బండి సంజయ్ గారు చెప్పాలి, నేను సంపిండు అంటే ఎవరిని చంపిండబ్బా, మా నాన్న చీమను కూడా చంపేటోడు కాదు. మేము నడుస్తుంటే చీమ కనిపిస్తే పక్క నుంచి నడుచుకొని పోయేవారు, అయినా చీమను కూడా చంపేవాడు కాదు. సో బండి సంజయ్ గారు కోరేది ఏమంటే, మీరు చంపిండి గద్దరన్న మా వాళ్ళని చంపిండంటే మీ వాళ్ళని ఎవరు చంపిండో అది ప్రజలకు పెట్టండి, ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు దాని బాధ్యత తీసుకుంటారు. గద్దరన్నకి ఏదైనా ఇష్టమైన ప్లేస్ ఉంది అంటే గద్దరన్న స్థాపించిన స్కూల్. అవును, ఎట్లా జరుగుతున్నాయి బాధ్యతలు? గద్దరన్నకు ఇష్టమైంది ఏంటంటే జ్ఞానం ఒక్కటే మిగులును. ఆయనకు పిల్లలకు, ఆడపిల్లలకు చాలా ఏదో ఒకటి చేయాలి పిల్లలకని తాను కోవిడ్ వచ్చినప్పటి నుంచి అదే పనిగా మహాబోధి విద్యాలయంలో ఉంటూ పిల్లల క్లాసులు చెప్తూ అక్కడే ఉన్నారు. చివరికి కూడా ఆయన సమాధిని మేము ఆ స్కూల్లో ఆవరణలో పెట్టాము. స్కూల్ చాలా బాగా నడుస్తుంది, పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. సో గద్దరన్న బిడ్డగా ప్రజలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మాట కాదు, పాట రూపంలో ఇంకొకసారి గొంతెత్తి గద్దరన్న గురించి ఇట్లాంటి విమర్శలు చేయకుండా, అంటే ఒక ఫ్యామిలీగా మీరు మాత్రమే కాదు మిగతా కళాకారులు కూడా ఇలా బాధపడుతున్నారు. అవును, అయితే ఇది ఏంటంటే గద్దరన్న ఎప్పుడు చెప్పేవాడు 2 విషయాలు. ఒకటి ఏంటంటే ప్రజలు మూర్ఖులు కారు, ప్రజలు గొర్రెలు కాదు, ప్రజలు అమాయకులు, పాపం క్షమిస్తారు.
కానీ సమయం వస్తే ప్రజల తిరుగుబాటు ముందు, ప్రజల శక్తి ముందు, ప్రజల యుద్ధం ముందు ఎవరు నిలబడలేరు. సో ప్రజలకే కొన్ని వదిలేస్తే ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజలే ముందు తీసుకుపోతారు. గద్దరన్న చనిపోలేదు. గద్దరన్న పాటై, ఆటై, మాటై ఎక్కడైతే అణిచివేతుందో అక్కడ తిరుగుబాటు గీతమై ప్రజలు ఇస్తూనే ఉంటారని నేను గట్టిగా నమ్ముతున్నాను. నాకు తెలిసి గద్దరన్న కేవలం మీకు ఒక బాధ్యత కాదు, గొంగలీయడం అంటే ఒక బాధ్యత ఇస్తున్నాడే నేను అనుకున్నా. సో ఆ బాధ్యత ఎట్లా నెరవేర్చబోతున్నారు ఇప్పుడు ఉండే ఇన్ని విమర్శల మధ్య? అదే రెండో విషయం, మన పని మనం చేసుకొని పోతూనే ఉండాలి. మొరిగే కుక్కలు మురుగుతూనే ఉంటాయి, అరిసే కుక్కలు అరుస్తూనే ఉంటాయి. మనం వాటికి జవాబు చెప్పుకుంటూ పోతే మన పని ఓడవది బిడ్డ అంటుండేమాట. సో గొంగడి భుజాన వేసుకొని నా బాధ్యత ఏంటి, నేను పాలిటిక్స్లోకి వచ్చినాక నా బాధ్యత మా గద్దరన్న నాన్నగారి చివరి కోరిక భారత రాజ్యాంగాన్ని రక్షించడం, ఓట్ల విప్లవాన్ని ప్రజలకు తీసుకుపోవడం, నిరంతరం నన్ను గుర్తు చేసే విధంగా నేను ఈ గొంగడి వేసుకున్నాను. నేను చిన్నగా నా పని నేను నిజాయితీగా నిలకడగా నా పని నేను చేసుకొని పోతూ ఉంటాను. సో మన పనే మనకు చూపిస్తుంటుంది, దట్ విల్ షో వాట్ వీఆర్ అనేది. సో ఇది గద్దరన్న బిడ్డ వెన్నెలక్క స్పెషల్ ఇంటర్వ్యూ.